విజయవాడ తూర్పు నుంచి కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున దేవినేని అవినాష్ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామ్మోహన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం అవినాష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామ్మోహన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 16,72,80,052 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అవినాష్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 67,82,34,974 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామ్మోహన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 1,08,59,701 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అవినాష్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 9,57,99,894 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రామ్మోహన్ పై 9 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం అవినాష్ పై 2 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో రామ్మోహన్ యొక్క ఆస్తులు 41.40% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో అవినాష్ యొక్క ఆస్తులు 99.63% పెరిగినట్లు పేర్కొన్నారు. రామ్మోహన్ 1994లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి గెలిచారు. 2014-19లో తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అవినాష్ తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తదుపరి తెలుగుదేశం పార్టీలో చేరి 2019 ఎన్నికలలో గుడివాడ నుంచి పోటీ చేసి అపజయం చెందారు. వెంటనే ఆయన వైసీపీలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.